హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫ్రాక్ కోసం మెటీరియల్ చూపిస్తున్నాను చూడండి. ఇదైతే 3 మీటర్లు అండి. ఇది 3 మీటర్లు. ఇది ముక్కల చీర అనమాట. 6 మీటర్లు అనమాట. ఇదేమో 3 మీటర్లు పాలిస్టర్ అండి. మనకి బాటంకి లైనింగ్కి, ఇది బాడీకి లైనింగ్కి అండి. కాటన్ 1 మీటర్ అనమాట. ఈ మెటీరియల్ తోటి మీకు ఆది డ్రెస్ తోటి మీకు పక్కాగా కొలతలతో ఫ్రాక్ అయితే చూపిస్తున్నాను. అలాగే టేప్తో కూడా మెజర్మెంట్ ఎలా తీసుకుని టిక్ మార్క్ చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా మనం బాడీ కొలతలు అయితే కొలిచేసుకుందాం. ఇదిగోండి 1 మీటర్ అయినా ఈ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది కాటన్ అన్నమాట. ఎందుకంటే మనకి కొంచెం చల్లగా ఉంటుంది కదా, పైన బాడీకి మాత్రం ఇలాగ 1 మీటర్ తీసుకుని మీరు కాటన్ వేసుకుంటే మీకు అంత గొరగొరలాడకుండా నీట్గా ఉంటుంది. ఓకేనా? ఇది ఫోల్డ్ అయ్యి చూడండి. అదేమో ఎడం చేతి వైపుకి, మరి విడిగా ఉన్న క్లాత్ అటువైపుకి వేసుకుని ఇదిగోండి ఇలాగా డ్రెస్ తీసి ఇలా షోల్డర్స్ 2 ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసుకుని క్లాత్ మీద అయితే పెట్టుకుని టిక్ మార్క్ చేసుకుందాం. ఓకేనా? మనం బ్లౌజ్ కూడా ఈ విధంగానే టిక్ మార్క్ చేసుకుంటాం కదా, ఆది బ్లౌజ్ అయినా ఆది డ్రెస్సులతో కటింగ్ అయినా ఈ విధంగా 2 షోల్డర్లో పట్టుకుని ఇదిగోండి క్లాత్ మీద అయితే పెట్టేశాను. మనం బాడీ మట్టిగా కొలుస్తున్నామండి. ఇక్కడైతే మనం బాడీకే కదా తీసుకున్నాము. ఇప్పుడైతే నీట్గా సర్దేసుకోవాలండి. ఈ క్లాత్ నీట్గా సర్దేసుకున్నాం కదా, ఫస్ట్ దాని మీద ఈ ఆది డ్రెస్ ఏదైతే ఉందో అది పెట్టేసుకుని నీట్గా ఎగుడు దిగుళ్ళు ఏమీ లేకుండా నీట్గా సర్దుకోవాలి. ఇలాగా ఎంత నీట్గా సర్దుకుంటే అంత మంచిగా టిక్ మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఇలా సర్దేసుకున్నాక ఇదిగోండి చేతులు కూడా పైకి ఇలా పెట్టేసి నీట్గా సర్దేసుకోవాలి. ఓకేనా? ఇలా సర్దుకున్నాక మీకు మెజర్మెంట్ ఎలా తీయాలో చెప్తాను చూడండి. ఇక్కడైతే మనం స్టార్టింగే ఈ షోల్డర్స్ అతకడానికి ఒక 1/2 ఇంచ్ వరకు మనం టిక్ మార్క్ చేసేసుకోవాలండి ఖర్చుకి. ఓకేనా? ఖర్చుకి అన్నమాట ఈ టిక్ మార్క్. ఓకేనా? తర్వాత డ్రెస్ని కొంచెం కిందకి లాక్కుని ఇదిగోండి ఆ టిక్ మార్క్ మేంచే ఉండాలన్నమాట డ్రెస్. ఓకేనా? ఇలా కిందకి లాక్కుని నీట్గా ఇలా సర్దుకున్నాక ఇదిగోండి ఇప్పుడైతే మనం మెడ టిక్ మార్క్ చేస్తాం. ఎదర మెడ టిక్ మార్క్ చేస్తున్నాను. ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు టిక్ మార్కు, పైకి 1/4 ఇంచ్ టిక్ మార్కు చేశాను. అలాగే వెనకాల మెడ కూడా టిక్ మార్క్ చేశాను. ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు టిక్ మార్కు, పైకి 1/4 ఇంచ్ టిక్ మార్క్. అలాగే షోల్డర్ టిక్ మార్క్ చేస్తున్నాను చూడండి. షోల్డర్ ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు టిక్ మార్కు, అవతల ఖర్చుకు టిక్ మార్క్ చేసి, అవతల కుట్టు దగ్గర ఒక టిక్ మార్క్ చేసి, అవతల ఖర్చుకో టిక్ మార్కు 1/4 ఇంచ్ చేశాను అనమాట. ఇది షోల్డర్ కొలతండి. మన బ్లౌజ్కి ఈ విధంగానే కదా టిక్ మార్కులు చేసుకుంటాం ఆది బ్లౌజ్ తోటి, అలాగే ఆ విధంగానే చూడండి. ఇలాగా కుట్టేసాక అంత షోల్డర్ వస్తుందని చూపించాను అనమాట. ఇక్కడైతే మీరు గమనించారా, అటు మనం ఒక టిక్ మార్క్ చేసాం కదా ఖర్చుకి, ఆ ఖర్చు అయితే గీస్తున్నాను చూడండి డ్రెస్ మీద. అదిగోండి అటు కుట్టు ఉంటుంది కదా మనకి, కుట్టు పైన అన్నమాట. అలాగా 1/4 ఇంచ్ గీసి అక్కడ ఖర్చుతో పలంగా టిక్ మార్క్ చేసి, కింద కుట్టు కాడ ఒక టిక్ మార్క్ చేసి ఇదిగోండి డ్రెస్ ఎలా ఉందో అలాగే నేను గీసేస్తున్నాను కిందకి. మనకి ఇక్కడ నడుము దగ్గర అతికిన కుట్టు మార్క్ ఉంటుంది కదా, ఆ కుట్టు ఉంటుంది కదా, అక్కడ మార్కింగ్ చేసుకోండి. కిందకి ఖర్చుకి 1/4 ఇంచు మార్కింగ్ చేసుకోండి. ఇది పక్కాగా మీ ఆది డ్రెస్ యొక్క బాడీ కొలత అయితే వచ్చేసింది. ఇప్పుడైతే నేను 2 ఇంచుల వరకు ఖర్చునైతే డ్రా చేస్తున్నాను. ఈ ఖర్చుని మీరు 3 ఇంచులు పెట్టుకోవచ్చు, మీకు ఇష్టమైనంత ఖర్చుని పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి నేను పెట్టిన ఖర్చుకి మనం ముందుగా డ్రా చేసుకున్న టిక్ మార్కుల్ని జాయింట్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇక్కడైతే ఎదరు చూడండి, ఎదరు కూడా మనకి కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర టిక్ మార్క్ చేసి కిందకి ఖర్చుకో టిక్ మార్క్ చేసేసుకున్నాను. ఓకేనా? ఈ విధంగా చేసేసుకున్నాక మనం సంక లోతునైతే టిక్ మార్క్ చేసేద్దాం రండి. ఇక్కడైతే నేను ఖర్చు టిక్ మార్కు గీసాను కదా క్లాత్ మీద, అక్కడ వేలు పెట్టి నొక్కు పెట్టి ఇదిగోండి ఈ విధంగా టిక్ మార్క్ చేసుకుని ఇలా టిక్ మార్క్ చేసుకుని ఇప్పుడైతే మనం కలిపేసుకుందాం సంక లోతునైతే. ఓకేనా? అన్ని టిక్ మార్కులు చేసాం కదా, ఇదిగోండి ఇలాగా సంక లోతు అయితే ఆ మార్కింగ్తో వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? షోల్డర్ దగ్గర టిక్ మార్కు, సంక లోతు టిక్ మార్కు, సంక ఎత్తు టిక్ మార్క్, 3 కలిపితే మనకి సంక లోతు క్లియర్గా వచ్చేసింది. ఇక్కడైతే నేను స్కేల్ తీసుకుని నీట్గా గీచేస్తున్నాను. మనం చేసుకున్న టిక్ మార్కుల్ని చూడండి. ఈ విధంగా స్కేల్తో అయితే మనకు నీట్గా కనిపిస్తుంది కదా, చేతితో గీసిన దాని మీద అదిగోండి నీట్గా స్కేల్ పెట్టేసుకుని ఒక లైన్ అయితే గీసేసాను. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది. ఇది ఖర్చు మనకి, ఇది మన బాడీ మొత్తం. ఓకేనా? ఇదిగోండి ఫ్రంట్ మెడ బ్యాక్ మెడ మనం టిక్ మార్కులు చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడైతే నేను సంకకి అక్కడక్కడ డ్రాప్స్ కింద గీసాను కదా, అదైతే ఒక లైన్ గీసేస్తున్నాను క్లియర్గాను. ఇదిగోండి ఇలా గీసేసాక ఇదిగోండి ఇప్పుడైతే మీకు టేప్ కొలతలు చూపిస్తాను చూడండి. టేప్ కొలతలతో మీరు ఎలా మెజర్మెంట్ చేసుకోవాలనేది ఇదిగోండి డ్రెస్ని అయితే ఈ విధంగా వేసేసి, షోల్డర్స్ ఉన్నాయి కదండి, షోల్డర్స్ అవతలకి ఒక 1/4 ఇంచ్ అవతలకి పెట్టాలి. అటువైపు పెట్టాలి, ఇటువైపు అన్నమాట. అంటే ఖర్చుతో పళంగా అన్నట్టు. అప్పుడు ఎంత వచ్చిందో చూడండి. మీకు 13 వచ్చింది. నాకైతే కరెక్ట్గా 13 వచ్చింది. 13 వచ్చిందంటే నేను ఇందులో సగం టిక్ మార్క్ చేయాలన్నమాట.
ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మీకు ఎంత వచ్చింది చూడండి. మీకు ఎంత వచ్చింది? 6.5 వచ్చింది. మరి 6.5 టిక్ మార్క్ చేయాలి మీరు షోల్డర్కి. మరి 6.5 వచ్చిందా? నేను ఇందాక కొలిచింది చూడండి, కరెక్ట్గా 6.5 వచ్చింది. చూసారా? మీరు ఇలా చేసినా మీకు అదే కొలతలు వస్తాయి, అలాగే టేప్తో కొలిసినా మీకు ఇదే కొలతలు వస్తాయని ఇప్పుడు మీకు అర్థమైందా? మనం బాడీ లూజ్ని అయితే ఇప్పుడు టిక్ మార్క్ చేసేద్దాం. చూడండి, ఇలాగా సంకల కింద 1/2 ఇంచ్ కిందకి ఇలా టేప్ని పెట్టేసి కొలవండి. ఎంత వచ్చింది? 20 వచ్చింది. దీన్ని 2 సాగాలు చేయండి. చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది అది మనం టిక్ మార్క్ చేసుకోవాలి లూజ్ కింద. ఓకేనా? ఇదిగోండి ఇలాగా. ఇక్కడ ఎంత వచ్చింది? 20 వచ్చింది కదా. 20లో సగం 10 అన్నమాట. 10ని టిక్ మార్క్ చేస్తున్నాను. కరెక్ట్గా వచ్చిందా లేదా? ఇందాక చేసింది చూడండి, కరెక్ట్గా 10 టిక్ మార్క్ వచ్చింది. చూసారు కదా? ఇదిగోంటే కరెక్ట్గా 10 వచ్చింది. ఇందాక మనం లూజ్ని టిక్ మార్క్ చేసుకున్నాం అది డ్రెస్ తీసి. మరి ఈ టేప్ కొలతలతో కూడా అలాగే వచ్చినాయి కొలతలు. చూసారు కదా? ఈ విధంగా టిక్ మార్క్ చేసుకోవాలి టేపులతో అయినా సరే. నేనైతే ఇక్కడ ఖర్చుకి గీసేసాం కదా సంకని, అదైతే లైన్ చేశాను. కానీ ఇక్కడ దీని మీదట్టి ఈ సంకను కూడా ఇలా కొలుచుకోవచ్చు. చూడండి, ఇలా కొలుచుకున్నారనుకోండి, మీరు సరిపోయిందా లేదా అని సరిగ్గా ఇలా నీట్గా పెట్టుకుని కొలుచుకోండి. ఇలా కొలుచుకుంటే మీకు కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఆ మిగతాది ఖర్చు కదా, ఇంకా అక్కడి నుంచి కొలతా అన్నమాట. ఇప్పుడు అర్థమైందా మీకు? పైకి గీసేస్తున్నాను ఇలా గీతల కింద, మందే కదా ఖర్చు కూడా. మరి షోల్డర్స్ కొలతలు అయితే చూసేద్దామా? ఇదిగోండి, టేపుని తీసుకుని మీరు ఇలా కొలవండి. ఇదిగోండి ఇలా కొలిసినప్పుడు మీకు 6.5 వచ్చింది కదా షోల్డరు. 6.5 వస్తే అందులో మీకు షోల్డర్ ఎంత వచ్చింది? 3.5 వచ్చింది. మరి పక్క మెడ వెళ్ళిపోతుంది కదా బయటికి, అది ఎంత వచ్చింది? మీకు 3 వచ్చింది. చూసారు కదా? ఈ విధంగా ఇదిగోండి, ఇది షోల్డర్ కరెక్ట్గా మీకు 3.5 వచ్చింది. పక్క మెడ వెళ్ళిపోయేది మీకు 3 వచ్చింది. ఇప్పుడు అర్థమైందా మీకు? అలాగన్నమాట. మీరు టేప్ తోటి కొలుచుకోవచ్చు చక్కగా. మీరు ఆది డ్రెస్ని ఇలా పెట్టేసి కూడా చక్కగా కొలిసేసుకుంటే నీట్గా వస్తాయి. మీరు నీట్గా సర్దుకుని చేసుకుంటే టిక్ మార్కులు ఎక్కడా కూడా రాంగ్ అవ్వవు. ఇదిగోండి, నేనైతే మెడలు ఉన్నాయి కదా, మెడల లోతును కూడా టిక్ మార్క్ చేస్తున్నాను. చూడండి, అవి ఎంత లోతున్నాయో అంత అన్నమాట. ఇలాగా వేళ్ళు పెట్టేసుకుని చక్కగా మీరు టిక్ మార్క్ చేసేసుకోవచ్చు. ఈ ఫ్రంట్ మెడ అయితే కొంచెం మోడల్ కింద ఉంది కదా, ఇలాగ 2 టిక్ మార్కులు చేశాను కదా లోతుని, ఇలా డ్రా చేసుకుంటే మనకి ఆ మెడ వచ్చేస్తుంది. అలాగే బ్యాక్ మెడ కూడా రౌండ్ మెడ కదా, అలా వచ్చేస్తుంది అనమాట. వాటి లోతుతో సహా వచ్చేసినాయి అన్నమాట. అర్థమైందా మీకు? ఇప్పుడైతే మెడల కొలతలు అయిపోయినాయి. ఇక ఫ్రంట్ ముక్కకి మనం ప్రిన్సెస్ కట్ లాగా డాట్ వేసుకోవాలి కదా, దానికి గాను మనం కొలతలు కొలుచుకుందాం. టేపుని తీసుకుని మీరు ఒక 4 ఇంచుల వరకు టిక్ మార్క్ చేసుకోండి. ఇలాగండి, ఇలా టేప్ పెట్టేసుకుని 4 ఇంచుల కాడ టిక్ మార్క్ చేస్తాను. మరి చిన్న సైజు అనుకోండి, వాళ్ళకి 3.5, 3 అలా టిక్ మార్క్ చేసుకోవాలన్నమాట. మనం బ్లౌజ్కి అయితే వేళ్ల కొలతలతో పెడతాం కదా, అలాగే ఇది కూడా. ఇదిగోండి, 4 దగ్గర టిక్ మార్క్ చేస్తాను. ఇది పెద్ద సైజు కాబట్టి. ఇదిగోండి, సైజు ఎంత ఉంది అసలు? ఇది ఎంత పొడవు? ఈ బాడీ చూద్దాం. చూడండి, 15 ఉందండి. అంటే పెద్దదే కదా, కాబట్టి దీనికి మనం 4 ఇంచులు పెట్టుకున్నాం మనం. ఏంటి? పెద్ద డాట్ వేయడానికి దూరాన్ని. ఓకేనా? ఇదిగోండి, ఇలాగ హైట్ను కూడా మనం ఆది డ్రెస్కి ఇలా కొలుచుకోవాలన్నమాట. టేప్ పెట్టి చూడండి, షోల్డర్ దగ్గర పెట్టుకుని మనం కుట్టు దగ్గర కరెక్ట్గా ఎంత వచ్చింది ఖర్చుతో కాకుండా అన్నమాట. చూడండి, 15 వచ్చింది ఖర్చుతో కాకుండానే. మరి ఖర్చు గట్ట పెట్టుకోవాలంటే 1 ఇంచు పెట్టుకుని 16 చేసుకోవాలి. అలాగన్నమాట, అలా కొలుచుకోవాలన్నమాట పొడవుని టేప్ కొలతలతో. అర్థమైందా మీకు? నేనైతే ఆది డ్రెస్తో కొలిచేస్తాను కదా. ఇప్పుడైతే మనం 4 ఇంచుల వరకు మనం పెద్ద డాట్ వేయడానికి మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇలా మార్కింగ్ చేసుకున్న దాని మించి మీరు ఇంకొక 4 ఇంచులు పైకి టిక్ మార్క్ చేసుకోండి. ఇది పెద్ద డాట్ వేయడానికి పొడవన్నమాట. ఇక్కడ సంకలో మధ్యన కరెక్ట్గా మధ్యన ఒక టిక్ మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ నుంచి మనం కలుపుకుంటాం ప్రిన్సెస్ కట్ డాట్ వేసుకోవడానికి. ఓకేనా? ఇప్పుడైతే మనం ఇలా 2 టిక్ మార్కుల్ని కలిపేసాను. అటో పావించు ఇటో పావించు మనం క్లాత్ని తీసుకుంటాం డాట్ వేయడానికి. ఓకేనా? ఇలా క్లాత్ని తీసుకుంటాం కదా. ఇదిగోండి, వాటిని కూడా టిక్ మార్క్ చేసి కలిపేసాను. ఇది డాట్ అన్నమాట. ఇప్పుడు ఈ డాట్ని ఇలా పైకి కలిపేస్తున్నాను. ఇదైతే నేను కట్ చేయడం లేదండి, కట్ చేయకుండానే కుడతాను కాబట్టి మీకు ఇక్కడ ఖర్చు కావాలి కొంచెం, ఇక్కడ కొంచెం కావాలి ఖర్చు. అందుకోసం ఇదిగోండి, 1 పావించు వరకు అవతలకి టిక్ మార్క్ చేసుకుని లైన్గా గీసుకోండి. 1 పావించు చాలు. సంకలో డాట్ దగ్గర కొంచెం క్లాత్ని లాక్కుని కుడతాం కదా, మరి అందుకోసం. ఓకేనా? ఇలా పావించు డ్రా చేసుకుని అలా బ్లౌజ్కి కలిపేయండి. ఓకేనా? ఇలా కలిపేసుకుని ఎక్కడైతే మీరు పెద్ద డాట్కి తీసుకుని అవసరం లేదు, కట్ చేసే పళ్ళం అయితే తీసుకో
చేసుకోవాలండి. ఇక్కడైతే క్లాత్ కట్ చేయరు కాబట్టి అవసరం లేదు. ఓకేనా. ఇక్కడైతే మీరు బాడీ ఉంది కదా, దాన్ని అయితే ఒక 1 ఇంచు పైకి మార్కింగ్ చేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఇలా ఎందుకు కలిపేసుకోవాలి, ఫ్రాకు కుట్టేసిన తర్వాత వాలు పోకుండా ఉండడానికి నడుము దగ్గర కరెక్ట్గా ఫిట్టింగ్ బాగుంటుంది అన్నమాట. అలాగా మీకు బాడీ కరెక్ట్గా అద్దినట్టు ఫిట్గా ఉంటుంది. అందుకే 1 ఇంచ్ తీసేయాలి అక్కడ ఆ మూలన. ఓకేనా. అప్పుడు మనం అక్కడి నుంచి కుర్చీలు పెట్టుకుంటాం. ఇప్పుడు మీకు మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో ఈ పెద్ద డాట్ని ఇదిగోండి ఇలాగా మనకి వెనకాలకి ఆనమాలు పడేలాగా ఈ మార్కర్ వెల్తో ఇలాగా గీసేసుకుంటే చక్కగా మనకి వెనకాలకి మార్కింగ్స్ పడిపోయింది. అక్కడ మనం డ్రా చేసుకుందాం శుద్ధతో. ఓకేనా. ఇది ఇలాగా ఈ విధంగా ఖర్చు అక్కడ వరకు ఉంది, అక్కడ కూడా అలా చేశాను అన్నమాట. ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం. ఓకేనా. ఇదిగోండి ఇలా నీట్గా ఇదిగోండి 1 ఇంచు అలా కట్ చేసేసి పైకి కట్ చేసేసి ఈ 2 ముక్కలు జాయింట్ అయి ఉన్నాయి కదా, ఇక్కడ నేను విడదీసాను. ఇప్పుడైతే బ్యాక్ ముక్క ఫ్రంట్ ముక్క 2 వచ్చేసినాయి. ఓకేనా. ఇప్పుడైతే మెడల్ని చూడండి, స్టార్టింగే మనం వెనక మెడ చిన్నగా ఉంటుంది కాబట్టి అది కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుని వెనక పార్ట్ని అయితే తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఓకేనా. ఇదిగోండి ఇలాగ వెనక పార్ట్ని తీస్తాను కదా, ఎదర పార్ట్కి ఇంకా మనకి ఈ మోడల్గా వచ్చింది కదా, ఈ మెడ అయితే కట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒకే టిక్ మార్క్ మించే వస్తాయి ఈ మెడలు. కాకపోతే ఒకటి పొడవుగా ఉంటుంది కదా మరి ఫ్రంట్ మెడ, అలాగే బ్యాక్ మెడ చిన్నగా ఉంటుంది కాబట్టి వేరుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం వెనకాల మార్కర్ వేలతో ఇలాగా మనం చేసుకున్నాం కదా, ఆ ఆనమాల ప్రకారం నేను డాట్ని గీసేసాను. ఇదిగోండి ఇక్కడైతే మనం ఈ డాట్కి చిన్నగా ఖర్చు పెట్టుకున్నాం అని చెప్తున్నాను. ఇక్కడైతే ఖర్చు పెట్టుకోలేదు కదా, మరి ఇక్కడ ఏంటి డాట్కి ఖర్చు పెట్టలేదు అనుకుంటారేమో. ఖర్చు పెట్టలేదని మీకు డౌట్ వచ్చిందా? ఇదిగోండి అవసరం లేదు, ఇక్కడ ఖర్చు అవసరం లేదు. ఎందుకంటే మనం లూజ్ని టిక్ మార్క్ చేసినప్పుడు స్ట్రైట్గా గీత వచ్చేది కిందకి, అప్పుడే వచ్చేది ఖర్చు కూడా. ఇదిగోండి కాకపోతే మీకు చూపించడం కోసం ఇదిగోండి నడాన్ని ఇలా మడత పెట్టి టిక్ మార్క్ చేశాను. మరి నడ ఎక్కడ వచ్చింది అక్కడ వరకు టిక్ మార్కు, మిగతాది డాట్కి టిక్ మార్కు, అవతలది ఖర్చుకు అన్నట్టు. ఇప్పుడు మీకు తెలిసిందా, మీకు డాట్కి క్లాత్ తీసుకున్న వచ్చింది అని. ఇదిగోండి అయితే ప్రిన్సెస్ కట్లో మనం కట్ చేసి కట్టామనుకోండి, పైనే కాదు ఖర్చు కింద కూడా తీసుకోవాలన్నమాట. అటువైపు కట్ చేస్తలేదు కాబట్టి ఇప్పుడు మనమేమి ఖర్చు తీసుకుంటలేదు అక్కడైతే. అర్థమైంది కదా. ఇప్పుడైతే మనం మెడ పొడవని చూద్దాం. ఫ్రంట్ మెడ పొడవుని ఇలా స్కేల్ పెట్టేసుకుని ఎక్కడ వరకు ఉందో అక్కడ పెట్టేసుకుని చూసుకోండి. ఇలాగ టేప్ పెట్టి ఎంత వచ్చింది మనకి 6:30 వచ్చిందండి ఫ్రంట్ మెడ. ఓకేనా. మరి బ్యాక్ మెడ కూడా మీకు ఎంత వచ్చిందో చూపిస్తున్నాను చూడండి. ఇలా స్కేల్ పెట్టేసుకుని కొలుచుకోండి. ఇదిగోండి 4:30 వచ్చిందన్నమాట బ్యాక్ మెడ. ఇప్పుడు అర్థమైందా మీకు కొలతలు అయితే మీరు టేపుతో కూడా ఆ విధంగా తీసుకోవచ్చు అని చూపించాను. ఓకేనా. ఇదిగోండి బ్యాక్ ముక్క ఉంది కదా, ఆ బ్యాక్ ముక్కకైతే పెద్ద డాట్ని ఇలాగ డ్రా చేస్తాను. ఓకేనా. మనం పెద్ద డాట్ని వేసుకుంటాం కదా అదన్నమాట. ఓకేనా. ఇదిగోండి ఇక్కడైతే మనం ఫ్రంట్ ముక్కకి మనం ఒక 1/4 ఇంచు వరకు ఖర్చుని తీసేస్తాం కదా, సంకలో ముడతలు అవి రాకుండా మనం బ్లౌజ్ కూడా తీసుకుంటాం కదా, అదే విధంగా ఒక 1/4 ఇంచ్ వరకు తీసేసుకుందాం సంకలో ముక్కని. అయితే మనం ముడతలు అవి రాకుండా నీట్గా ఉండడం కోసం ఇదిగోండి తీసేసాను కదా. ఇప్పుడైతే మన ఫ్రంట్ ముక్క అయితే రెడీ అయిపోయింది. బ్యాక్ ముక్క ఉంది కదా, మరి బ్యాక్ ముక్కకి యువతల వైపు కూడా మనం ఈ పెద్ద డాట్ అయితే మార్కింగ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసేసుకుందాము. ఓకేనా. ఇలా వేసుకుంటాం కదా బ్యాక్ సైడు. ఫ్రంట్ సైడ్ అయితే మనం ప్రిన్సెస్ కట్ లాగా వేసుకుంటాం డాటు, బ్యాక్ అయితే ఇలా వేసేసుకుంటాం. ఇదిగోండి ఇక్కడైతే మనం ఎక్కడి వరకు ఉంది ఖర్చు అనేది ఒక లైన్ డ్రా చేస్తాను. బ్యాక్ ఫ్రంట్ కూడా మనకి రెడీ అయిపోయినాయి. మీ కొలతలు బాగా అర్థమైనాయా? మీరు ఆది డ్రెస్ తోటి ఈ విధంగా టిక్ మార్కులు చేసుకుని కుట్టుకోండి, ఎలా ఉందో అలాగా నీట్గా దిగిపోతుంది. ఓకేనా. ఇక్కడైతే మనకి ఖర్చు ఎక్కడ వరకు ఉందని కొద్దిగా కట్ చేసుకుంటే అలా గుర్తుగా ఉంటుంది కదా. ఇంకా హ్యాండ్స్ తీసేసుకుందాం, మిగిలింది హ్యాండ్సే కదా. ఇలా క్లాత్ని అయితే 4 మడతల కింద ఇలా ఫోల్డ్ చేసుకుని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుని కింద అయితే మనం ఖర్చుకి ఒక లైన్ డ్రా చేస్తాను కుట్టుకోవడానికి. ఓకేనా. దాని మీద హ్యాండ్ని అయితే ఇలా పెట్టేసుకోండి. హ్యాండ్ని ఇలా పెట్టేసుకుని చక్కగా నీట్గా సర్దేసుకుని ఇదిగోండి ఫోల్డ్ అయి ఉన్న కాడే మనం హ్యాండ్ని హైట్ని టిక్ మార్క్ చేస్తున్నాం చూడండి. ఫోల్డ్ అయి ఉన్న క్లాత్ కాడ ఎక్కడ వరకు వచ్చింది టిక్ మార్కు, కుట్టు కాడ కరెక్ట్గా ఖర్చుకి పైకి టిక్ మార్క్. అక్కడైతే సంక దగ్గర ఎక్కడ వరకు ఉంది కుట్టు అక్కడ టిక్ మార్కు, పైకి ఖర్చుకో టిక్ మార్కు డ్రా చేసుకుని అదిగోండి ఎలా ఉంది చెయ్యి అలాగే టిక్ మార్కులు చేసుకుని ఇదిగోండి ఖర్చుకి 2 ఇంచులు అవతలకి టిక్ మార్క్ చేశాను. ఓకేనా. ఇది
ఇది సంకెత్తు అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడైతే హైటు టిక్ మార్క్ మించి అలా సంకెత్తు మీదకి వెళ్ళిపోతే మీకు చక్కగా హ్యాండ్ రెడీ అయిపోయినట్టే. మీకు డ్రెస్సులకైనా సరే అలాగే బ్లౌజులకైనా సరే హ్యాండ్ కొలత ఈ విధంగా తీసుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. చూడండి, అసలు మీరు కొలిచినట్టు అనిపించింది. ఎంత ఈజీగా హ్యాండ్ అని తీస్తున్నామో అక్కడ మీకు డ్రెస్కి ఎంత హ్యాండ్ ఉందో అంత హ్యాండ్ నీట్గా వచ్చేసింది ఖర్చుతో పడంగా. ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇలా కట్ చేసేసుకుంటే నీట్గా మనకి హ్యాండ్ వచ్చేసినట్టే. చూడండి, ఇదిగోండి, ఇక్కడే కదా కొంచెం కట్ చేసుకోవాలి, ఇక్కడ కొంచెం కట్ చేసుకుంటే అక్కడి నుంచి ఖర్చు అని అర్థం. ఇదిగోండి, లైనింగ్కి మెజర్మెంట్ టిక్ మార్కులు అయితే అయిపోయినాయి కదా. ఇంకా సారీని తీసుకుని బాటమ్కి మనకి ఎంత క్లాత్ కావాలనేది కొలిచేసుకుందాం. ఇక్కడ మీరు అస్సలు కన్ఫ్యూజనే అవ్వద్దు. ఈ డ్రెస్ చూసారా, ఇది బాడీ అయితే కరెక్ట్గా సరిపోయిందంట, కానీ ఈ బాటమ్ వచ్చేసి చిన్న సైజ్ అయ్యింది. కొంచెం పొడవుకి అయితే వేరే డ్రెస్ ఇచ్చారనమాట. మీరు కన్ఫ్యూజన్ ఏమి అవ్వద్దు. బాటమ్కి వేరే డ్రెస్తో కొలుస్తున్నామని ఈ 2 డ్రెస్సులు కూడా ఒకే అమ్మాయి. అయితే బాడీ అయితే కరెక్ట్గా సరిపోయిన డ్రెస్ ఒకటి, అలాగే ఈ బాటమ్ ఏదైతే ఉంటుందో దీనికి ఇంకో డ్రెస్ ఇచ్చారు అంతే. ఇది పొడవు కోసం మార్కింగ్ చేసుకోవడం, అంతేగాని మీరు ఇక్కడ కన్ఫ్యూషన్ ఏం అవ్వద్దు. ఓకేనా, దానికి వేరే డ్రెస్ దీనికి వేరే డ్రెస్ తీసుకున్నానని బాటమ్ పొడవు కోసం ఈ డ్రెస్ ఇచ్చారు. ఇదైతే పొడవు కరెక్ట్గా సరిపోయిందంట ఈ బాటమ్. ఓకేనా, ఇప్పుడైతే మనం ఈ బాటమ్ ఎంత పొడవు వచ్చిందనేది మనం టేప్ పెట్టి ఈ విధంగా కొలిచేసుకుందాం రండి. ఇదిగోండి, ఇక్కడ కరెక్ట్గా కుట్టు ఉంటుంది కదా, అక్కడ టేప్ పెట్టేసి ఈ విధంగా ఎంత పొడవు వచ్చిందనేది చూడండి. ఇక్కడ నాకు కరెక్ట్గా 33 వచ్చిందండి. 33 వచ్చింది పొడవు బాటమ్ అయితే. చూసారు కదా, ఇది 33 వచ్చింది. 33 వస్తే మరి మీరు మనం కట్ చేసేది స్టెప్పులు కదా, 2 స్టెప్పులు నేను ఇక్కడ కుట్టేది కాబట్టి దానికి ఒక 2 ఇంచులు అవతలకి టిక్ మార్క్ చేసుకుంటే 35 వస్తుంది. 2 ఇంచులు కలుపుకోవాలి. ఎందుకని 33 మనకి బాటమ్ పొడవు వచ్చేసి 2 ఇంచులు ఎందుకు కలుపుకున్నాం, 35 ఎందుకు తీసుకుంటున్నామంటే మనం స్టెప్పులు కుట్టినప్పుడు ఖర్చు అవసరం కదా, మరి ఒకదానికొకటి అతికేటప్పుడు, అందుకోసం 2 ఇంచులు కలుపుకున్నాం. అయితే 35లో 15 ఇంచులు వచ్చేసి నేను క్లాత్కి వచ్చేసి డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ దగ్గర 15 ఇంచుల దగ్గర ఒక టిక్ మార్క్ చేశాను. ఇది బాటమ్కి మనం 2వ స్టెప్కి అన్నమాట తీసుకునేది. 15 ఇంచులు తీసుకున్నాను. మరి ఫస్ట్ స్టెప్కి అయితే ఇదిగోండి, నేనైతే ఇక్కడ 20 ఇంచులు తీసుకుంటున్నాను. 20 ఇంచులును ఈ 15 ఇంచులు 35 ఇంచులు మీకు పొడవు బాటమ్ సరిపోయింది కదా. ఇక్కడ ఇదిగోండి 20 ఇంచుల దగ్గర టిక్ మార్క్ చేశాను. ఇది 20 ఇంచులు ముక్క, ఈ రెడ్ కలర్ వచ్చేసి, అలాగే ఈ డిజైన్ కింద వచ్చింది మాత్రం 15 ఇంచులు. ఈ 2 కలిపితే 35 ఇంచులు అనమాట. మీకు బాటమ్ పొడవు అయితే కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడైతే మనం నీట్గా దీన్ని కట్ చేసేసుకుందాం. ఓకేనా, ఇదిగోండి, నేనైతే ఎక్కడ టిక్ మార్క్ చేశానో 15 ఇంచుల దగ్గర అక్కడ ఇలా కట్ చేసి కొద్దిగా ఎలా కట్ చేసుకోలేదని చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి, ఇలాగ ఒక దారం పోగిన లాగి ఇలా నీట్గా లాగారంటే మనకి పాతకాలం పద్ధతిలో ఇలా కట్ చేసేవారు అనమాట. దీనికి అసలు తిరుగుండదన్నమాట, మీకు వంకర అనేది రాదు, స్ట్రైట్గా వస్తుంది మొక్క. మీరు ఇలా దారం పోగుని లాక్కుని నీట్గా కట్ చేసుకోవాలి. నేను ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా దీని మీద, అందరికీ యూజ్ అవుతుందండి ఇది. ఎందుకంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు కట్ చేసేటప్పుడు ఎగుడు దిగులు కట్ చేసేస్తారు. అలాంటప్పుడు మీకు ఇది ఉపయోగపడుతుంది. ఇలాంటి జారిపోయే సిల్క్ శారీలకు మరీ ఉపయోగపడుతుంది కాటన్ వీటి కంటే. చూసారు కదా, ఇదిగోండి ఇలాగ దారం పోగుని లాక్కోవడం, చక్కగా ఒక మార్కింగ్ ఏర్పడుతుంది కదా, ఆ మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇదైతే నాకు డిజైన్ కింద చక్కగా మనకు వచ్చింది కదా, ఆ డిజైన్ 15 ఇంచులు తీసేస్తున్నాను. కింద ఫ్రిల్స్ కింద బాగుంటుంది కదా మనకి బాటమ్కి, కింద మనకి 2వ స్టెప్ అన్నమాట. ఇదైతే దానికి గాను ఈ డిజైన్ బాగుంటుంది అనేసి అది 15 ఇంచులు తీసాను అన్నమాట. ఈ రెడ్ కలర్ ప్లేన్ మాత్రం మనకి ఫస్ట్ స్టెప్కి అన్నమాట. అర్థమైంది ఇప్పుడు మీకైతే. ఇదిగోండి, ఇలాగ దారాన్ని లాగేసుకుని నీట్గాను ఇలా కట్ చేసేసుకోవడమే. చూడండి, మీకు అస్సలు ఎక్కడా కూడా ఎగుడు దిగులు రావు. స్ట్రైట్ మనం స్కేల్ గీసినట్టే వచ్చేస్తుంది అనమాట, అంత స్ట్రైట్గా వస్తుంది. ఇలాగ మీరు దారాన్ని అలా లాక్కుని చక్కగాను మార్కింగ్ వచ్చాక దాని ప్రకారం కట్ చేసుకోండి. ఇదిగోండి ఇలా తీసుకున్న ఈ 15 ఇంచుల పీస్కి అటువైపున ఇటువైపున క్రాస్లు ఏమైనా ఉంటే ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇదిగోండి, క్రాస్లు ఏమి లేకుండా నీట్గా సమానంగా వచ్చేలా కట్ చేసేసుకోండి. అర్థమైంది ఇప్పుడు మీకైతే. ఇది మనం 2వ స్టెప్ ఫ్రిల్స్ పెడతాకి ఈ డిజైన్ మొక్కను తీసుకున్నాం 15 ఇంచులు. ఓకేనా, ఇప్పుడైతే అర్థమైంది కదా మీకు. ఈ మొక్కను తీసుకున్నాం కదా, మరి మనం 3 మీటర్లు అని చెప్పాను కదా ఒక్కో మొక్క, అలాగే ఈ మొక్క 3 మీటర్లు వచ్చినట్టే కదా మరి.
3 మీటర్లు 15 ఇంచుల వరకు తీసుకున్నాం వచ్చింది. ఇంకో సెకండ్ మొక్కకు కూడా మరి ఉన్నది కూడా మనం కట్ చేసేసుకుందాం. 15 ఇంచులు పెట్టేసి ఇదిగోండి టేప్ కొలతలతో ఇలాగా 15 ఇంచుల దగ్గర టిక్ మార్క్ చేసి తీసేస్తున్నాను. ఈ మొక్క అయితే చూడండి, ఇందాక ఎలా తీసామో 15 ఇంచులు పొడవు టిక్ మార్క్ చేసుకుని అదే విధంగా మనం ఇలా దార పోగులు లాక్కుంటూ నీట్గా మార్కింగ్ అడ్డాగా అలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీరు ఫస్ట్ మొక్కకి కట్ చేశారు కదా, అదైతే 3 మీటర్లు వచ్చింది. అలాగే మరి ఈ ముక్కకు కూడా 3 మీటర్లు వస్తుంది. మొత్తానికి ఎన్ని మీటర్లు ఇది? 6 మీటర్లు అన్నమాట. ఇప్పుడు అర్థమైంది మీకు? 6 మీటర్ల మొక్క మీకు ఫ్రిల్స్ పెడతాకి సెకండ్ స్టెప్ వచ్చేసింది. ఇదైతే ఫస్ట్ స్టెప్కి మనం 20 ఇంచుల దగ్గర టిక్ మార్క్ చేసుకున్నాం కదా, అదే మళ్ళీ 20 ఇంచుల దగ్గర టిక్ మార్క్ చేసి మీకు చక్కగా ఇలా నీట్గా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదైతే ఫస్ట్ స్టెప్ పెడతాం బాడీకి, అదన్నమాట. మనం ప్లేన్ రెడ్ తీసుకుంటున్నాం. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇది ఎన్ని మీటర్లు వస్తుంది మరి ఇది కట్ చేసేస్తే? 3 మీటర్లు వస్తుంది. 3 మీటర్ల మొక్క కదా ఇది ఒకటి వచ్చేసి. ఇప్పుడు అర్థమైందా మీకు? 3 మీటర్లు మనం ఫస్ట్ స్టెప్కి తీస్తున్నాం. 20 ఇంచులు పొడవని టిక్ మార్క్ చేసుకుని. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇలా కట్ చేస్తాను కదా. ఇప్పుడైతే ఈ మొక్క పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇది మనకి ఫస్ట్ స్టెప్కి వచ్చి 3 మీటర్లు అలాగే 20 ఇంచులు పొడవు అన్నమాట. ఇది అర్థమైందా మీకు? ఈ మొక్కని మీరు 2 సగాలు చెయ్యాలి. ఇప్పుడు 2 సగాలు చెయ్యాలి. ఆ విధానాన్ని మీకు చూపిస్తాను ఉండండి. ఇదిగోండి ఇది చూడండి. ఈ మొక్క అయితే ఒక్కొక్కటి ఎంత వచ్చింది మనకి? 3 మీటర్లు వచ్చింది. సెకండ్ స్టెప్ ఇది 3 మీటర్లు, ఇది 3 మీటర్లు సెకండ్ స్టెప్కి. ఓకేనా? కింద అయితే మరి ఈ రెండిట్లకి మనం ఈ 3 మీటర్లు ఏదైతే వచ్చింది ఈ రెడ్ ముక్కని 2 సగాలు చెయ్యాలి. ఓకేనా? అప్పుడు ఎంత అవుద్ది? మీటర్న్నర వస్తుంది. ఓకేనా? ఇదిగోండి ఇలా సమానంగా పట్టుకుని ఇలా ఫోల్డ్ చేసి మధ్యలోకి కట్ చేసి బాటమ్ ఫస్ట్ లేయర్ వచ్చేసి 1.5 మీటర్, మరి రెండో లేయర్ వచ్చేసి 3 మీటర్ అయింది. అంటే 2 ఇంతలు అన్నమాట. కింద కుర్చీలు ఎక్కువ రావడానికి మీ దగ్గర ఎక్కువ క్లాత్ ఉంటే పైన 2 మీటర్లు తీసుకోవచ్చు, అలాగే కింద 4-5 మీటర్లు కూడా తీసుకోవచ్చు. ఎక్కువ కుర్చీలు వచ్చి అందంగా ఉంటాయని గమనించండి. ఓకేనా? కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు 2 ముక్కల కింద విడదీసాను అన్నమాట. ఇప్పుడు అర్థమైంది మీకు? బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అన్నట్టు. ఇదిగోండి ఇది 1.5 మీటర్ మొక్క దానికి వేసాను, ఇది 1.5 మీటర్ మొక్క దీనికి వేసాను అన్నమాట. 3 మీటర్లు కింద వస్తుంది, పైన 1.5 మీటర్ వస్తుంది. అంటే మనకి కుర్చీలు కింద ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇప్పుడు అర్థమైంది మీకు? అలాగన్నమాట. ఇదిగోండి ఇది వేరే మొక్కలో మిగిలింది కదా మనకి 3 మీటర్ల మొక్క. ఇప్పుడు అర్థమైంది మీకు? అసలు ఈ మొక్కలోనే మనకి ఫ్రంట్ మొక్క బ్యాక్ మొక్క లైనింగ్లు కట్ చేసుకున్నాం, అవి అలాగే హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం రండి. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేసి మనకి బ్యాక్ మొక్క ఫ్రంట్ మొక్కలో వేసేసుకుని కట్ చేసేసుకోవడమే. చాలా సిల్కీగా ఉందండి మొక్క అయితే. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా సిల్కీగా ఉన్నాయి, కొంచెం టైం ఎక్కువ పట్టేస్తాయి ఎగుడు దిగుడు ఏమి లేకుండా సర్దుకోవడానికి. ఇదిగోండి ఫ్రంట్ మొక్క వేసేసి 2 ముక్కల్ని ఒకేసారి తీసేస్తున్నాను చూడండి. అలా ఫోల్డింగ్ చేస్తాను కదా 4 మడతల కింద, అలా ఫోల్డింగ్ చేసేసి ఇదిగోండి కటింగ్ చేసేసుకోవడమే. ఫోల్డ్ అయ్యి ఉంది చూడండి మొక్క, అటువైపు మాత్రం మెడలు పెట్టుకుని కట్ చేసుకోవాలి. అర్థమైందా మీకు? ఇప్పుడైతే ఇదిగోండి ఈ 2 ముక్కల్ని ఇలా కట్ చేసేస్తున్నాను వేరువేరుగా, ఫ్రంట్ బ్యాక్ అన్నట్టు. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాక మెడల్ని మీకు స్టిచ్చింగ్లు ఎలా తిప్పాలని చూపిస్తాను. ఓకేనా? తర్వాత మనం హ్యాండ్ని కూడా ఈ విధంగా లైనింగ్ కట్ చేసేసుకున్నాం కదా, ఇలా 4 మడతల కింద క్లాత్ వేసేసుకుని కట్ చేసుకున్న ఆ మొక్కను వేసి కట్ చేసేసుకోవడమే. అంతే. కటింగ్ చాలా ఈజీగా అనిపించిందా మీకైతే? స్టిచ్చింగ్ వీడియోలో కూడా మొత్తం చూడండి, మీకు వివరంగా అర్థమవుతుంది. ఈ కటింగ్ అయితే ఈ 24 నిమిషాల వరకు వచ్చింది. లెంత్ ఎక్కువైపోతుందని విరివిడిగా పెడుతున్నాను. ఓకేనా? ఇదిగోండి హ్యాండ్ ఎలా ఉందో అలాగే కట్ చేసేసుకోండి. లైనింగ్ మీద తీసుకున్న మన బాడీ మెజర్మెంట్ కొలతలు, హ్యాండ్ కొలతలు మన అసలు మొక్క మీద వేసి కట్ చేసేసుకున్నాం కదా. ఇంకా మిగిలింది మనకి బాటమ్ యొక్క లైనింగ్ అన్నమాట. అదైతే కట్ చేసేద్దాము. ఇలాగా మీకు ఒక విషయం అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఇది 3 మీటర్లు అని చెప్పాను, ఇదేమో 1.5 మీటర్ అని చెప్పాను కదా. ఇది బాటమ్ హైట్ వచ్చేసి మనకి 33 కదా, మరి 35 తీసుకున్నాం మనం. 2 ఇంచులు ఎక్కువ తీసుకున్నాం. ఎందుకు మరి? ఆ విధానాన్ని మీకు చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ లేయర్ బాటమ్ది, ఇలా కుర్చీలు పెట్టుకుంటాం కదా. ఇదిగోండి సెకండ్ లేయరు, దీని కింద కుర్చీలు పెడతాం. ఇది 3 మీటర్లు, పైదేమో 1.5 మీటర్. అయితే వీటికి మరి అటు ఇటు కూడా కుట్లు వేసుకోవాలి. ఇక్కడ ఇటు సైడు ఇలాగా కుట్టుకోవాలి కదా. మరి ఆ ఖర్చులకు గాను మనం 2 ఇంచులు ఎక్కువ తీసుకున్నట్టు. అర్థమైంది ఇప్పుడు మీకు వివరంగా? ఇదిగోండి ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను. మనమైతే ఇప్పుడు ఈ హైటు బాటమ్ హైటు 33 అస్సలైంది మనది. 2 ఇంచులు కలుపుకుని 35 మార్కింగ్ చేసుకున్నాం మనం. అయితే ఖర్చులతో పలంగా. అయితే మరి ఈ లైనింగ్కి ఎంత తీసుకోవాలి?
33 అయితే మనకి 32 తీసుకోవాలన్నమాట. ఇదిగోండి లైనింగ్ అయితే పాలిస్టర్ అనమాట. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 2 మడతల మీద క్లాత్ తీసుకుని నేను ఇలా ఒక మూల మీదకి క్రాస్గా ఇలా ఫోల్డ్ చేశాను. ఇది దేనికి చేస్తాం మనం? అంబ్రెల్లా ఫ్రాక్కి చేస్తాం కదా, అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ అయితే. ఇదిగోండి ఎగుడు దిగుడు ఏం లేకుండా నీట్గా సర్దుకున్నాక మీ ఫ్రంట్ ముక్కనైనా బ్యాక్ ముక్కనైనా ఇదిగోండి ఇలా తెచ్చి దాని మీద వేసి ఒక ఇంచు వరకు వదిలేయాలండి. 1 ఇంచు తక్కువ తీసుకోవాలన్నమాట. ఏంటి, మన లైనింగ్ వచ్చేసి 1 ఇంచు తక్కువ తీసుకోవాలి. చూడండి ఫ్రంట్ ముక్క వేసేసి 1 ఇంచు తక్కువలో మార్కింగ్ చేసాను. చూసారు కదా 1 ఇంచు అవతలకి వెళ్ళిపోయింది. అలాగన్నమాట. ఇలా మార్కింగ్ చేస్తే మనకు కరెక్ట్గా సరిపోద్ది. 1 ఇంచు ఎందుకు తీసామంటే ఇది క్రాస్గా వస్తుంది కదా, మరి కటింగు అందుకు సాగే తత్వం ఉంటుంది కాబట్టి ఈ క్లాత్కి మనకు 1 ఇంచు వదిలేసి కటింగ్ చేసుకోవాలి నడుము కొలత అయితే. ఇప్పుడైతే ఆ మార్కింగ్ మేంచి మీకు హైటు 32 పెట్టేసుకోండి. ఇది లైనింగ్ అనమాట, లోపల కదా లైనింగ్. 32 మార్కింగ్ చేసుకోండి. మీకు బాటమ్ హైట్ అసలు ఏంటి 33, కానీ దీనికి 32 చేస్తున్నారు. 1 ఇంచు వదిలేస్తారనమాట. ఇది కింద కూడా ఖర్చులు పైన ఖర్చులు అన్నీ పోగా మీకు 31కి వెళ్ళిపోద్ది అన్నమాట. లోపల లైనింగ్ వచ్చేసి అర్థమైందా? ఇలా మార్కింగ్ చేసేసుకుంటే మీకు క్రాస్ బాగా వస్తుంది నీట్గా. అంబ్రెల్లా ఫ్రాక్ కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. చూడండి అదిగోండి 32 వచ్చింది కదా, కరెక్ట్గా చివరి కూడా మార్కింగ్ చేస్తాను. ఇంకా టేప్ని అయితే తీసేస్తున్నానండి. తీసేసి ఇంకా మనకి కింద మనకి ఏదైతే క్రాస్ వచ్చిందో ఆ క్రాస్ని ఈ విధంగా మార్కింగ్లు కలుపుకుంటూ ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసేసుకోండి. ఇది పాలిస్టర్ కదా, మనం చెప్పిన మాట అస్సలు విందన్నమాట. అదే కాటన్ అనుకోండి నీట్గా ఉంటుంది. అది దీనికి అంత తేడా ఉంటుంది. ఇదిగోండి ఇదే విధంగా లైన్గా డ్రా చేసేసుకుని నీట్గా కట్ చేసేసుకుంటే మీకు అంబ్రెల్లా ఫ్రాక్ లాగా వచ్చేస్తుంది. లోపల లైనింగ్కి నీట్గా ఉంటుంది. మరి మీరు స్ట్రైట్ ముక్క వేసేసుకోవాలనుకోండి మీకు 2 మీటర్లే సరిపోద్ది. ఎదర ఫ్రంట్ ముక్కకు 1 మీటరు, అలాగే బ్యాక్ ముక్కకు 1 మీటరు వేసుకుంటే సరిపోతుంది. ఇదైతే 3 మీటర్లు అండి. 3 మీటర్లో నేను అలా అంబ్రెల్లా ఫ్రాక్ కింద తీసి వేస్తున్నాను అనమాట. ఓకేనా? నా దగ్గర ఇక్కడ 3 మీటర్ల ముక్క తెచ్చారు కాబట్టి ఓకేనా. ఒకవేళ 2 మీటర్లే ఉందనుకోండి మీకు లైనింగ్ ముక్క, ఫ్రంట్కి 1 మీటర్ వేసేయండి స్ట్రైట్గా కుచ్చులు పెట్టుకుంటూ. అలాగే బ్యాక్ కూడా స్ట్రైట్ ముక్క వేసేయండి కుచ్చులు పెట్టుకుంటూ. అలాగన్నమాట. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇదిగోండి నేనైతే ఇది కలిసి ఉంది కదా, ఫ్రంట్ ముక్కకి బ్యాక్ ముక్కకి అన్నట్టు విడదీసేసాను ముక్కల్ని. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా మీకు? ఇక్కడైతే మీకు తక్కువ వచ్చింది కదా ఇక్కడ క్రాస్ ముక్కల్ని అతుక్కోవాలి. చూడండి ఇలాగా మనం అంబ్రెల్లా ఫ్రాక్ అయినా ఇలాగే అతుక్కోవాలి. ఇదిగోండి ఇలా క్రాస్ ముక్కను అతుక్కోవాలి. ఇలా ముక్క వేసేసుకుని మీరు టేప్ తీసేసుకుని 32 మార్కింగ్ చేసేసుకోండి. మీకు కరెక్ట్గా వచ్చేది. పైకి ఖర్చుతో పళంగా వేసాను ముక్క పైకి. ఇప్పుడు చూడండి ఇక్కడ 32 దగ్గర మార్కింగ్ చేశాను హైటు. ఓకేనా? అలాగే మధ్యలో కూడా 32 దగ్గర మార్కింగ్ చేసుకుని మీకు ఎంత క్రాస్ ముక్క కావాలనేది కరెక్ట్గా వచ్చేది. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే చూడండి ఇలా మార్కింగ్ చేసేసుకుని ఆ మార్కింగ్ల విధంగా ఇలా కట్ చేసేసుకున్నారంటే మీకు క్రాస్ ముక్కలు నీట్గా 2 వచ్చేస్తాయి. ఆ 2 ముక్కల్ని నీట్గా మీరు స్టిచ్చింగ్ చేసేసుకున్నారంటే మీకు లైనింగ్ పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఓకేనా? ఇది బాటమ్ లైనింగ్తో సహా నీట్గా కట్ చేసేసుకున్నాం కదా. ఈ వీడియో ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి. బాయ్.